ఏ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 146వ సంకీర్తన 5వ చరణం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియులారా, ఎవరైతే ఈ లోకం మీద కానీ ప్రజల మీద కానీ ఆశ పెట్టుకొనకుండగా దేవుని పైన ఆశ పెట్టుకుని ఉంటారో వారి ఆశను దేవుడు తీర్చుతాడని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరచుచున్నది. అసలు దేవుని పైన ఆశ పెట్టుకోవడం అంటే అర్థమేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో కొంతమంది మీద మనం ఆశ పెట్టుకుంటాం. వారు చేస్తారు, వారు నా జీవితాన్ని బాగు చేస్తారు, వారు నాకు సహాయం చేస్తారు, వారే దీనికి సరి అయిన వారు అని ఒక హోప్ను కలిగి ఉంటాం, ఒక నిరీక్షణను కలిగి ఉంటాం, ఒక ఆశను కలిగి ఉంటాం. ఇప్పుడు అదే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడండి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడంట. అంటే వారి ఆశను దేవుడు ఎప్పుడు భంగం చేయడంట. ఈ లోకంలో వైద్యుల మీద కానీ మనుషుల పైన కానీ దేనిపైన కానీ మనం ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ ఆశలు కొన్నిసార్లు అడి ఆశలు అవ్వచ్చు, ఆ ఆశలు నెరవేరకపోవచ్చు. కానీ ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇది జరిగించుటకు సమర్థుడు అని ఎవరైతే దేవుని పైన హోప్ను కలిగి ఉంటారో వారు ధన్యులంట. ప్రియులారా, వారిని ఎప్పుడు దేవుడు ఫెయిల్ చేయడంటండి. వారు ఎప్పుడు ఫెయిల్యూర్స్గా నిలబడిపోవరంట. ఈనాడు ఈ వాక్కుని వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ లోకం పైన నువ్వు ఆశ కలిగి ఉన్నా, ఈ లోకంలో ఉన్న వాటిపైన నువ్వు ఆశ కలిగి ఉన్నా అవన్నీ గతించిపోతాయండి. ఆ ఆశలన్నీ అడయాశలైపోతాయి. ఈ లోకంలో ఉన్న వారు ఎవరిపైన నువ్వు ఆశ పెట్టుకున్నావు అనుకో, ఆ ఆశ వారు తీర్చుతారో లేదో తెలియదు. కానీ జీవగ్రంథం మాట్లాడుచున్నది, దేవుని యందు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, అంటే దేవుడు చెయ్యగలడు అన్న నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎప్పటికీ ధన్యులుగానే ఉంటారంట. ఒక్క మాట చదువుదామా పరిశుద్ధ గ్రంథం నుండి 107వ సంకీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడంటండి. ఆయన తృప్తిపరిచేవాడు. ఈ లోకంలో ఉన్న వారు ఎవరిపైన నువ్వు ఆశలు పెట్టుకుంటే వారు నిన్ను తృప్తిపరుస్తారో లేదో నాకు తెలియదు. కానీ దేవుని పైన ఆశ కలిగి ఉంటే ఆ ఆశను మట్టుకు దేవుడు తప్పక తీర్చుతాడు. ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూస్తే, ఒక కుష్ఠరోగి దేవుని పైన ఆశ పెట్టుకున్నాడండి. దేవుడు నన్ను బాగు చేస్తాడన్న ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్తే నేను బాగుపడతానన్న ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొద్దకు వెళ్తే నా కుష్ఠ రోగము పోతుంది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అవుతాను అన్న హోప్ను కలిగి ఉన్నాడు, ఆశను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని పైన ఆశ కలిగి ఉండి కుష్ఠరోగి దేవుని యొద్దకు వెళ్ళాడండి. ఇప్పుడు దేవుడు ఆ కుష్ఠరోగి యొక్క ఆశను భంగము చేశాడా? కుష్ఠరోగి యొక్క ఆశను అడియాసలు చేశాడా అంటే లేదండి. ఆ ఆశను దేవుడు తృప్తిపరిచాడు. నన్ను దేవుడు బాగు చేస్తాడన్న ఆశను దేవుడు నిజం చేశాడండి. దేవుడు ఆ కుష్ఠరోగిని బాగు చేసేసాడు. ప్రియులారా, ఆనాటి కాలంలో కుష్ఠ రోగానికి మందు అనేది లేదు. ఊరి బయటికి వారిని తోలేసేవారు, ఊరి వెలుపలే వారిని ఉంచేవారు, అంటరాని వారుగా చూసేవారు. కానీ అలాంటి వాడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమనంటే దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్న ఆశ కలిగి ఉండి దేవుని యొద్దకు వెళ్ళుట బట్టి దేవుడు ఆ ఆశను తీర్చాడండి. ఈనాడు ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని పైన నువ్వు ఆశ కలిగి ఉన్నావేమో, దేవుడు నాకున్న లోటును తీరుస్తాడు, దేవుడు నా జీవితాన్ని మార్చివేస్తాడు, ఈనాటి నేను కలిగి ఉన్న ఈ స్థితి ఇలాగే ఉండిపోదు, నా దేవుడు మార్చుతాడు అన్న ఆశను నువ్వు కలిగి ఉన్నావేమో, నిరీక్షణ నీలో ఉన్నదేమో. అయితే ఆ నిరీక్షణ ఎంత మాత్రమూ వృధా కాదు. నీవు కలిగి ఉన్న ఆశలను దేవుడు అడి ఆశలు చేయడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడండి. ఈనాడు నీవు దేవుని యందు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆ ఆశలన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు నీ జీవితంలో. అప్పటి వరకు మనము వెయిట్ చేయాలి. ప్రియులారా, అబ్రాము యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రియులారా, బిడ్డల్ని ఇస్తాడని. 75వ సంవత్సరమున దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సంతానం ఇస్తాడని. కానీ దేవుడు అబ్రాము యొక్క ఆశను పరిపూర్ణముగా ఎప్పుడు తీర్చాడో తెలుసండి? తను 100 ఏండ్ల వయసు కలిగి ఉన్నప్పుడు కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. అంటే 25 సంవత్సరాలు నిరీక్షణతో ఓపికతో ఎదురు చూచాడు. ప్రియులారా,
దేవుడు తప్పక మన ఆశను తీర్చుతాడండి. ఆయన యందు మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆ ఆశను దేవుడు భంగము చేయడు. కానీ అప్పటి వరకు ఎదురు చూచే ఓర్పు మనలో ఉండాలి, సహనము మనలో ఉండాలి. విశ్వాసముందు అస్థిరమైపోకుండా విశ్వాసములో స్థిరము కలిగి ఉండాలి. తప్పక ఈనాడు వాక్కుని వింటున్న నీ ఆశను దేవుడు తీర్చుతాడు. కానీ ఆయన యందు స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడవు నీవే. ఎవరైతే నీ యందు ఆశ కలిగి ఉంటారో వారు ధన్యులు అంటున్నా. అవును ప్రభువా, నీ మీద ఆశ పెట్టుకున్న వారెవరో వారందరినీ నువ్వు ధన్యులుగానే చేశావు. ఈనాడు వాక్కుని వింటున్న వారు తండ్రి నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నారు. వారిని కూడా ప్రభువా ధన్యులుగా నువ్వు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రములు. అప్పటి వరకు విశ్వాసములో కదల్చబడని వారిగా స్థిరులుగా ఉండి మా ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతిదినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.